హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అఖిల సంజయ్. ఇవాళ మన ఛానల్లో వచ్చి ఇడ్లీలోకి చట్నీ అయితే చేస్తున్నానండి. పల్లి కొబ్బరి చట్నీ అన్నమాట. పచ్చి కొబ్బరితో చేస్తున్నాను. చాలా అంటే చాలా టేస్ట్‌గా ఉంటుంది. ఇది ఇడ్లీలోకి కానీ, దోసలోకి కానీ చాలా అంటే చాలా బావుంటుంది. చూడండి ఎంతో సాఫ్ట్‌గా ఉన్నాయి కదా ఇడ్లీలు. ఈ ఇడ్లీ రెసిపీ కావాలంటే నాకు కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. ప్లీజ్ ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేసేయండి. మీరు వేసే ఒక లైక్ వల్ల నా వీడియోస్ చాలా మందికి సజెస్ట్ అవుతాయన్నమాట. ఫస్ట్ అయితే స్టవ్ అయితే ఆన్ చేసుకుంటున్నానన్నమాట. స్టవ్ కొంచెం హీట్ అయ్యాక ఇందులోకి పల్లీలు అయితే యాడ్ చేసుకుందాము. పల్లీలు సిమ్‌లో పెట్టుకొని వేయించుకోవాలండి. ఉట్టి పల్లీలే. ఇవి మంచిగా వేగిపోయాయి కదా! ఇప్పుడు తీసుకొని పక్కన పెట్టేసుకుందాం వీటినైతే మనము. తర్వాత ఆయిల్ పోసుకుందాము. పచ్చిమిర్చి వేయించుకుందాం దీంట్లోకి. పచ్చిమిర్చి మీ స్పైసీని బట్టి తీసుకోండి. ఆయిల్ హీట్ అయింది కదా! ఇప్పుడు పచ్చిమిర్చి అయితే యాడ్ చేసుకుందాం ఇందులోకి. పచ్చిమిర్చి అనేవి మంచిగా వేగిపోవాలన్నమాట. దీని లేయర్ మొత్తం మంచిగా వేగిపోవాలి. ఇప్పుడు ఇందులోకి మనము అల్లం ముక్క అయితే యాడ్ చేసుకుందాము. మీడియం సైజ్ అల్లం అన్నమాట ఇది. ఒక చిన్న ముక్క కట్ చేసి వేసుకున్నాను మీడియం సైజ్ అల్లం ముక్క. తర్వాత కరివేపాకు యాడ్ చేసుకుందాము. వీటిని కూడా బాగా మంచిగా వేయించేసుకుందాం. హోటల్ స్టైల్ చట్నీ అండి. ఇడ్లీలోకి చేస్తారు. చాలా అంటే చాలా బావుంటుందన్నమాట ఈ చట్నీ అయితే. తర్వాత ఒక మిక్సీ గ్రైండర్ తీసుకొని పల్లీలైతే లైట్‌గా పొట్టు తీసుకుందాము. తర్వాత పచ్చి కొబ్బెర, ఎల్లిపాయలు మనం వేయించుకున్నాం కదండీ! పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం అన్నమాట. ఇది కూడా యాడ్ చేస్తున్నాను. చల్లారబెట్టుకోవాలండి. వేడి వేడిగా వేసుకోకూడదన్నమాట. ఇప్పుడు ఇందులోకి తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాము. సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకుందాము. చూడండి బాగా మెత్తగా గ్రైండ్ చేసేసుకున్నాం కదా! ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఇడ్లీలోకి చాలా అంటే చాలా బావుంటుందండి ఈ చట్నీ అయితే. ఇడ్లీ చట్నీ. దోసలోకి కూడా బానే ఉంటుంది ఈ చట్నీ. కానీ ఇడ్లీలోకైతే ఇంకా సూపర్బ్‌గా ఉంటుందన్నమాట. పల్లి కొబ్బరి చట్నీ అనేది. దీనికి తిరగమాత పెట్టుకుందాము. ఎండుమిర్చి యాడ్ చేశాను. ఎండుమిర్చి కొంచెం ఫ్రై అయ్యాక జీలకర్ర, ఆవాలు, పచ్చిశనగపప్పు అన్నమాట. వీటిని కూడా మంచిగా వేయించేసుకుందాము. తర్వాత ఇందులోకి కరివేపాకు యాడ్ చేద్దాము. పోపు మామూలుగానే అండి. తిరగమాత మామూలుగానే మనం పెట్టుకుంటాం కదా చట్నీకి. ఆ విధంగానే పెట్టుకోవాలన్నమాట. కరివేపాకు చిటపటమన్నాక ఇందులోకి చట్నీలోకైతే యాడ్ చేసేసుకుందాము తిరగమాత అనేది. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసి అయితే నా ఛానల్ చూడండబ్బా ప్లీజ్. మీకు నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఖచ్చితంగా వేయండి. పోపు అయితే మంచిగా వేగిపోయింది. ఇప్పుడు చట్నీలోకి యాడ్ చేసేసుకుందాము తిరగమాత అనేది. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము ఫస్ట్. తర్వాత ఇడ్లీ కూడా పెట్టేస్తున్నాను చూడండి. మీ ఇడ్లీ బ్యాటర్ ఎలా తయారు చేయాలో అందరికీ తెలిసే ఉంటుంది. ఒకేలా తెలీదక్క మాకు మెత్తగా స్పాంజీగా ఇడ్లీలు రావాలంటే ఏ విధంగా పెట్టుకోవాలని నా కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. ఇడ్లీ బ్యాటర్ ఎలా తయారు చేయాలో నేనైతే చూపిస్తానన్నమాట. చూడండి ఎంతో ఫ్లఫీగా బాగా అయితే మనకి పిండి పులిసిందన్నమాట. పక్కా కొలతలతో చూపిస్తాను మీకు ఏ విధంగా పెట్టాలనేది. ప్రీవియస్ వీడియోలో దోస పిండి ఎలా తయారు చేయాలో చూపించున్నాను కదండీ. ఇడ్లీ బ్యాటర్ కూడా తయారు చేసేది కావాలని నా కామెంట్ సెక్షన్‌లో పెడితే ఖచ్చితంగా చేసి చూపిస్తాను మీకు ఏ విధంగా చేయాలనేది. స్టవ్ వెలిగించేసుకొని ఇడ్లీ కుక్కర్ అయితే పెట్టేసుకుందాము.
ఇది సండే టిఫిన్ గా చేశానన్నమాట, ఇడ్లీ పల్లీ చట్నీ అనేది. ఇది కుక్కర్ విజిల్ అండి. విజిల్ అంతా అయిపోయేదాకా కుక్ చేసుకుంటే చాలు. మామూలుగా పెట్టుకున్న వాళ్ళైతే 10 to 15 మినిట్స్ ఉడికితే చాలన్నమాట ఇడ్లీ అనేది. చూడండి ఎంత ఫ్లఫీగా వచ్చాయి కదా ఇడ్లీలు అనేవి. దీన్ని తీసేసుకున్నాం ఒక ప్లేట్లోకి. అయితే కొంచెం చల్లారాక తీసుకోండి. ఇడ్లీలు అయితే తీసేసాను. చట్నీతో దీన్ని అయితే సర్వ్ చేసేస్తున్నాను మా పిల్లలకైతే. ఫస్ట్ నేను టేస్ట్ చేస్తాను, తర్వాత పిల్లలకి ఇచ్చేస్తాను అనమాట. ఎలా ఉందో చెప్పాలి కదా మీకు. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ పల్లీల కొబ్బరి చట్నీ అయితే. పచ్చి కొబ్బరితో చేసుకోండి, చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది అనమాట. ఇంతేనండి, యమ్మీ యమ్మీ పల్లి కొబ్బరి చట్నీ అయితే రెడీ అయిపోయింది. నేనైతే ఇడ్లీలతో టేస్ట్ చేస్తున్నాను అనమాట. చాలా చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది. ఇడ్లీ కూడా స్పాంజీ లాగా ఉందన్నమాట. ఈ రెసిపీ కావాలంటే నాకు చెప్పండి, నేనైతే చేసి చూపిస్తాను ఇడ్లీ రెసిపీ అయితే. ఇంతేనండి, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్.